వర్గాలుగా విడిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను విడివిడిగా నిర్వహించారు. కుప్పంలో రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను విడివిడిగా జరుపుకున్నారు. ఎమ్మెల్సీ భరత్ తన కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోగా, మరికొందరు మిథున్ రెడ్డి వర్గం అంటూ వైసీపీ నాయకులు చీలపల్లి రవి, మాజీ సర్పంచ్ వసనాడు మురళి కృష్ణ మరికొందరు నాయకుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన కదిరిబండ నరసింహస్వామి దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పం 4 రోజుల పర్యటన సందర్భంగా కుప్పంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు సబ్ డివిజన్ అధికారి నిబంధనలు పెట్టినా అధికారులు నిబంధనలు కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు. వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు కోరుతూ ఈ రోజు నేనేం తెలుస్తా ఉన్నానంటే, ఈ రోజు కూడా మమ్మల్ని హరాస్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు రెబెల్స్ కదా, కొంతమంది మన టీంలోనే మేము రెబెల్స్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన మంచిగా చేసినాం మేము. ఎందుకంటే ఇక్కడ చేస్తూ ఉండే కుట్రలు కుతంత్రాలు ఆయనకు తెలిసి వచ్చి ఈ రోజు ప్రజల్లోకి వచ్చినారు. సో దయచేసి అందరూ కలిసిగట్టిగా పనిచేసి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మనం కుప్పము జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తామని నేను రోజు బాగా వేడుకలు జరుపుకున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు తీసుకున్నటువంటి ముఖ్య నేతల్లో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కదిరిబండలో ఇంత భారీ స్థాయిలో జరుపుకున్నాము. ఇక్కడ ఎన్ని ఆంక్షలు నిర్వహించినా, ఎన్ని సెక్షన్లు నిర్వహించినా కార్యకర్తలే, నిజమైన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే ఇక్కడ వచ్చిందును పండుగ వాతావరణం జరుపుకున్నాము. అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి దొంగ నాయకులు ఊర్లు వదిలిపెట్టి పోయిందును, దాముకోనిందును, పార్టీలు మారుకోనిందును, అతని జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేనే మర్చిపోయి సెక్షన్లకు భయపడిందును లోపల ఉన్నారు. అది కుప్పం ప్రజలందరూ గమనించి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కుప్పం నుంచినే జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని కోరుకుంటున్నాం. జై జగన్ అన్న, జై జగన్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.